అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమకి తలమానికంగా ఉన్న కర్నూలు జనరల్ హాస్పిటల్లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి వేళల్లో రోగుల బంధువుల వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అపహరిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఉన్నాం. ఈ వైద్యశాల సంజీవిని లాంటిది. రాయలసీమతో పాటు అటు మహబూబ్ నగర్, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ప్రతిరోజు 6-7 వేల మందికి సంబంధించినటువంటి ఓపీస్ అవుట్ పేషెంట్ వచ్చి వైద్యం చేయించుకుని వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇన్ పేషెంట్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హాస్పిటల్స్లో ఇక్కడే ఉండి పేషెంట్తో పాటు పేషెంట్ అటెండర్స్ వచ్చిపోతూ ఉంటారు. రాత్రి అక్కడే వార్డులో నిద్రిస్తుండడం, లేకపోతే బయట అటెండర్స్కి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాల్లో నిద్రించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ కర్నూలు జనరల్ హాస్పిటల్లో గత కొంతకాలంగా హాస్పిటల్ వార్డులతో పాటు వార్డుల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, సెల్ ఫోన్స్ పోతూ ఉన్నాయి, పిల్లల్ని ఎత్తుకువెళ్తున్నారు అనేటువంటి సంఘటనలు అనేకంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ వెలుగులోకి రావడంతో ఒకసారిగా భయాందోళన చెందేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్కి రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. రాత్రి పడుకున్నటువంటి వేళలో సెల్ ఫోన్స్ ఎత్తుకుపోతున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమైన అయినా ఇక్కడ సెక్యూరిటీ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యము ప్రతిరోజు ఈ వార్డులో ఉన్నటువంటి రోగుల అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సెల్ ఫోన్స్ పోవడమే ప్రత్యేక నిదర్శనం. మనతో మాట్లాడడానికి కొంతమంది రోగుల బంధువులు వీళ్ళంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు మాట్లాడడానికి. ఏం జరుగుతుంది హాస్పిటల్లో? పిల్లలు ఎత్తుకుపోతారంట. నేను పిల్లలు సెల్ ఫోన్లు దొంగలు పిల్లలు ఎత్తుకొని పోతుంటాడా పట్టుకోనరు. తొలకొచ్చిడ పెట్టింటే వాడిని 2 ఏట్లు వేసి కొనరు. మళ్ళీ వీళ్ళైతే పిల్లలు ఎత్తుకొని పోయేటప్పుడు మీరు దొంగలు అయ్యామని వీళ్ళు చూడాలి కదా. గేట్ కాడ ఉన్న వాళ్ళు మనల్ని అయితే ఫోన్ అంటారు, వద్దు అంటారు. మళ్ళీ వాని వాళ్ళని దొబ్బాలి కదా ఈయన కూడా అంట. సెక్యూరిటీ మిమ్మల్ని ఎందుకు లోపల పోనీరు? వద్దు, పేషెంట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వద్దు అంటారు. దానికోసం వద్దంటారు. మరి రాత్రిపూట పడుకున్నప్పుడు సెల్ ఫోన్స్ ఎత్తుకుపోతున్నారంట. నాకు నిన్న ఎరక, మేము నిన్న జాయిన్ అయినాం. నిన్న ఎరకైంది. సెల్ ఫోన్లు పోతాయి, డబ్బులు పోతాయి, జాగ్రత్తగా ఉన్నాయని పోలీసులు వచ్చి బండ్లు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు రోగుల బంధువులు మీకు లోపల పోవాలంటే వాళ్ళు పోనీయడం లేదు కదా, మరి వాళ్ళు ఎట్లా పోతున్నారు? వాళ్ళని అడగాల, సెక్రటరీలను అడగాల. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇంతమంది ఉన్నారు కదా సెక్యూరిటీ ఎక్కడ? ఈడ గేట్ కాడనే ఉంటారు కదా సార్. గేట్ కాడ ఉన్న వాళ్ళు అడగాల. ఏమని అడగాలి? మీరు ఎవరు ఎక్కడ అని అడగాల. మమ్మల్ని అడిగినట్టు వాళ్ళని అడగాల. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు. 2 పిల్లల్ని కరుచుకొని పోతుంటే ఆ పిల్లల్ని తీసుకోకుండా ఉంటే నువ్వు ఏం చేసినట్టంగా. మరి పెద్ద ఎత్తున హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఏం పోవు, బాగా చూస్తున్నామంటున్నారుగా. ఏమో సార్, ఆ విషయం అయితే నాకైతే తెలియదు. ఈ విషయాలు ఫోన్లు పోయేది, పిల్లలు ఎత్తుకుపోవడము, డబ్బులు దొంగతనం చేయడం అయితే రాత్రిలో పూట పోలీసులు వచ్చి చెప్పిపోతున్నారు. అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి అని. పోలీసులు ఏం చెప్పిపోతున్నారు? ఏం చెప్తున్నారంటే సెల్లులు, డబ్బులు, బంగారులు ఎత్తుకుపోతారు, జాగ్రత్తగా ఉండని, పిల్లలు కూడా ఎత్తుకుపోతారు, నిఘా మీద ఉండని అని చెప్తున్నారు. మరి సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ సీసీ కెమెరాలు వాళ్ళు ఎవరనేది చూస్తున్నారు కదా, మరి పట్టుకున్నారా ఇట్లా ఏమన్నా? ఆడ పిల్లలు ఎత్తుకొని పోతుంటే ఏ రామొచ్చి ఎబ్బో నా పిల్లలు ఎత్తుకొని పోతున్నారంటే అక్కడ పండుకుంటారు కదా సార్. వాళ్ళు లేచి దుడుగులు లేచి పిల్లలు ఎత్తుకొచ్చినారు. వాడిని తనుకుంటే తొలకొచ్చినారు. ఆడ మూలకు కూర్చోబెట్టినారు. మళ్ళీ వాడిని కూక ఇడిచి పెట్టేసినారంట. ఇప్పుడు నిన్న రాత్రి ఏం జరిగింది? మీ పాపను ఇక్కడ వచ్చి పడుకున్నామన్నారు. అదే వేరే అమ్మ ఏమైంది? పాపను ఎత్తుకుపోతారేమో అని భయం మీద నన్ను దొరకపోయా అమ్మ. ఎందుకు భయపడిందమ్మా? పాపను ఎత్తుకుపోతారని. దొంగోడు ఆడ కూర్చోండే, దొంగోడు మంచోడు. నాకు పాప ఉంది మా, పోదాంరా నాకు భయం అవుతుంది అంటే పోయింటే ఆమెకు తోడు ఎత్తుకొచ్చుకుంటుంది పాపని. ఆ పిల్లోని ఎత్తుకొచ్చుకుంటుంది. భయం చెడ్డది కదా, కాలాలు బాగాలేవు దానికోసం. మరి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరే చేయాలి సార్. మీరు ఆ విషయము అరికట్టాలంటే మీరే చేయాల. వాళ్ళు పోలీసులు ఏమో వచ్చి చెప్తున్నారు, బంగారు కానీ, డబ్బులు కానీ, సెల్లులు కానీ, పిల్లలు కానీ నిఘా మీద ఉండండి, నిద్ర పోవాకనని. ఎంతసేపులో నిద్ర వేసుకొని ఉంటాం మనం అనుకుంటాం కదా. హాస్పిటల్స్లో మాత్రం చాలా అభద్రతాభావంతో ఉన్నారు రోగుల బంధువులంతా కూడా. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారు, లేకపోతే సెల్ ఫోన్స్ ఎత్తుకుపోతారు అనేటువంటి భయం ఉంది. మరోవైపు పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉంటున్నారు. అయితే మరి కొంతమంది ఉన్నారు. ఏమ్మా ఇక్కడ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? నాకు తెలియదు సార్, నేను నిన్ననే జాయిన్ అయ్యాను. సెల్ ఫోన్స్ పోతున్నాయంట, పిల్లలు పోతున్నాయంట. అయితే ఖచ్చితంగా
సెల్ఫోన్ పోతున్నాయి, ఏమైనా వస్తువులు ఉంటే కానీ ఎత్తుకోబోతున్నారు. ఏమైంది? సెల్ ఫోన్ పోయింది, పెట్టుకొని పండుకున్నాడు జోయిలా, అట్టే కింద పడిందో మరి అట్టే తీసుకొని పోయినారు. 18,000 సెల్ ఫోన్. కంప్లైంట్ ఇచ్చారా ఏమన్నా? ఏం కంప్లీట్ ఎవరిని అడుగుతావు సార్, ఎవరికి వేయలేము. దాంట్లో అమౌంట్ ఉంటే అక్కడ వాళ్ళ బ్యాంక్ కోటి కంప్లైంట్ ఇచ్చినారు అంతే. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకున్న వాళ్ళు సీసీ కెమెరాలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళ ఎవరు చూడాలి సార్? అది ఎవరు చూడాలి? మేము ఏడ చూస్తాం, మాకేం తెలుస్తుంది? పోలీసులు వాళ్ళకి మనం చెప్పలేదు, వాళ్ళకు కూడా మనం చెప్పలేదు. ఎవరు చెప్పినా ఇంకా ఇది ఇంతేలేని ఇంకా ఓకేనా. ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉన్నారు కదా, ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు, పొద్దున్న ఎవరైనా అటెండెన్స్ వాళ్ళే చెప్తున్నారు. ఏమంటారు అంటే వాళ్ళు వచ్చి సెల్ ఫోన్లు తీసుకుపోతారు, మీది ఏదన్నా సొమ్ములు ఉంటే కానీ డబ్బులు కానీ మడసంగా ఇక పెట్టుకోండి, మడసంగా జాగ్రత్తగా వండుకోండి, దొంగలు ఉండరు అని చెప్తారు. వాళ్ళని చెప్తున్నారు, మనకు కూడా జాగ్రత్త చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉదయం మీరు పేషెంట్ని చూడాలంటే లోపలికి వెళ్ళాలంటే మీరు ఎవరు ఎక్కడ అనేసి బయటికి పంపించు అన్ని వాకప్ చేసి పంపిస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు అది ఏమో సార్ మనకు తెలియదు. వాళ్ళు అట్లా చేయింది మనకు తెలియదు. అట్లా వాపసు పంపించాలంటే ఎంతమంది వాళ్ళే తప్పుడు మాటలు చెప్పొచ్చు. వాళ్ళని కూడా ఏమంటే ఎత్తుకొని పోయేటప్పుడు చూసింటుంది కదా సీసీ కెమెరా, దాన్నన్నా పట్టించుకొని చేయాలా. ఓ పిల్లలు ఎత్తుకపోయినా, డబ్బులు తీసుకపోయినా, చెల్లు తీసుకపోయినా సీసీ కెమెరాలో ఏంటి పెట్టినారు, దాన్నన్నా చేయాలా. ఇదంటే సుల్లా చెప్పొచ్చులే, దొంగోడు అదో ఇంకొక పేరు చెప్పు వెళ్ళిపోతాడు, వాడిని పట్టుకోలేరు. తీసుకొని పోయేటప్పుడు తెలుస్తుంది కదా. కెమెరాలో తీసుకుపోయేది స్పష్టంగా కనిపిస్తున్నారు కదా, ఏమో మనకు తెలియదు కదా సార్, అది కనపడేది. ఇక్కడ సెల్ ఫోన్ తీసుకుపోయేది స్పష్టంగా పడుకున్న వాళ్ళ దగ్గర తీసుకుపోతున్నారు. మరి అది ఎవరు పోలీసు వాళ్ళు పట్టించుకున్నాలా, అది వాళ్ళే పట్టించుకున్నాలా. మనకి భయం చెప్తున్నారు వాళ్ళైతే, మీరు సెల్ ఫోన్లు కానీ డబ్బులు కానీ మడసంగా పెట్టుకోండి అని చెప్తున్నారు. దొంగలు ఉండరు అని అని చెప్తారు సార్. ఈ దొంగతనాలు అరికట్టాలా, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని ఇది చేయాలంటే ఏం చేయాలి? అదే సీసీ కెమెరాలో వాళ్ళు పోలీసు వాళ్ళు దాన్ని ఏదన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళే అరికట్టాలా, దాన్ని బయటికి తేవాలా. అది అయితే అట్లా నిలబడిపోతుంది. ఇప్పుడు మనం పోయి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలా, మా పిల్ల ఆడపోయినాడో లేక మా పిల్ల పోయిందో అని కంప్లైంట్ ఇవ్వాలా. మన చెల్లు పోయింది వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలా. అట్లా ఇస్తే దాన్ని రుజువు చేయాలంటే సీసీ కెమెరా ద్వారా పోలీసు వాళ్ళు చేస్తారో మరి ఏమో తెలియదు. మీ సెల్ ఫోన్ పోయింది కదా, కంప్లైంట్ చేశారా? ఇంకా చేయలే, ఇంకా ఊకే మళ్ళీ పోయి మరుసనాడు పోయి తెచ్చుకుంటారు. మరి రేపు ఇంకొకరు సెల్ ఎత్తేస్తే ఇంకా ఏం చేస్తాం? ఇంకా ఎవరు భయం వాళ్ళకు ఉండి ఆడవాళ్ళతో సెల్లులు పెట్టేది, పండుకునేది. వాళ్ళు మాకు ఫోన్ చేయాలంటే కూడా వాళ్ళకి సెల్లులే. మాకు ఏదన్నా వాళ్ళకి అవసరం వచ్చి చేసిరనుకో వాళ్ళతో మా సెల్లు ఉంటుంది. ఇంకా పేషెంట్లు లేచి రావాలా, అంతే. కొంతమందితో మాట్లాడదాం. ఏమో హాస్పిటల్స్ లో పిల్లల్ని ఎత్తుకుపోవడం, సెల్ ఫోన్ పోవడం జరుగుతుందంట, ఇట్లా ఏం జరుగుతుంది ఇక్కడ? మీ దృష్టికి ఏమొచ్చింది? మాకు తెలియదు సార్, నేను హైదరాబాద్ నుండి వచ్చిన. రాత్రి నుండి ఎత్తపోతారేమని తోలుకొచ్చి. ఏం జరిగింది రాత్రి? పిల్లల్ని ఎత్తపోయినారని చెప్పినారు పక్కన వాళ్ళు, ఇద్దరు పిల్లల్ని. నా పిల్లలు ఎత్తుకపోయారని తోలుకొచ్చుకొని ఉద్యోగం పెట్టినాడు అంతే. నేను ఇంకా నాకు దొంగలు వచ్చినా తెలియదు. నాకు ఇంత సెక్యూరిటీ ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నారు, దొంగతనాలు జరుగుతాయి ఇక్కడ? ఏమో మనకు తెలియదన్నా. నాకు భయం చెప్పింటే నా బిడ్డ నేను ఎత్తుకొచ్చుకొని నా పక్కన పెట్టుకున్నా అంతే. ఇంకా అంతవరకు నాకు తెలిసినది, ఇంకా ఏమైతే తెలియదు నాకు. ఇంకా వాళ్ళు చెప్పింటే పక్కన వాళ్ళు ఇట్లా పిల్లలు ఇద్దరిని ఎత్తుకపోయినారు, అమ్మ నీ మనోడు ఉన్నాడు కదా వెళ్తారు, నీ బిడ్డ నీ దగ్గర పెట్టుకుంటే నేను అంగాడివి తోలుకొచ్చుకొని పని పెట్టుకున్నాను అంతే. నాకు తెలిసినది. దొంగలు అయితే తెలియదు, ఎవరు వచ్చినది తెలియదు నాకు. రాత్రి వచ్చినాం మేము అడ్మిట్ అయినాం హాస్పిటల్లో. జనరల్ హాస్పిటల్ మాత్రం భయాందోళనలో ఉన్నారు ఆ రోగులు బంధువులు. ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోతారా అనేటువంటి భయంతో ఉన్నారు. సెల్ ఫోన్స్ పోయేటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతా ఉన్నా కూడా ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అయితే మరికొంతమందితో మాట్లాడదాం. ప్రత్యక్షంగా సెల్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఎలా సెల్ పోయింది అనేటువంటి అంశం మీద మాట్లాడదాం. బస్ ఏమైంది, మీ సెల్ ఫోన్ ఎవరు ఎత్తుకెళ్ళారనుకుంటున్నారు? ఏం జరిగింది? అడే ఆప్లోంటి కాదులే, వేరే వాళ్ళతో ఉంటుంది. అది చాలా మంది పోతున్నాయి మొబైల్. ఏం జరిగింది? మొబైల్ సార్ మేము జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం, కానీ మొబైల్కి గ్యారెంటీ లేదు ఇక్కడ హాస్పిటల్లో. అది ఒక్కడే మాకు ఇబ్బంది, కానీ అంత బాగుంది. అది ఒక్కడే కొంచెం దెబ్బ తింటున్నాం మేము. గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం కొంచెం డబ్బులు లేవని ఇబ్బంది కోసం, కానీ ఇట్లా మొబైల్ పోతామని దాని కొంచెం బాధ ఎక్కువ అవుతుంది. ఏ సమయంలో దొంగతనాలు జరుగుతున్నాయి? రాత్రి సమయంలో ఎక్కువ జరుగుతుంది సార్. ఎలా జరుగుతుంది? అది మనం పనుకుంటాం సార్, మనం 12 గంటల ట్రీట్మెంట్ కోసం తెల్లవారు మేలుకుంటాం.
ఓ 2 గంటలు గంట బేకే కానీ పనుకోవడానికి చూస్తాం అలపొచ్చి అప్పుడే జరుగుతుంది. ఇక దానికోసం కొంచెం ఇబ్బందిగా అవుతున్నాం సార్. అట్లనే ఏమన్నా సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమన్నా సెక్యూరిటీ కానీ కొంచెం ఫోకస్ ఎక్కువ పెడితే బాగుంటుంది మాకు పేషెంట్లకి. అది ఒకటే కోరుతున్నాం మేము అంతే. మీరున్న వాటిలో ఏమైనా పోయినాయా? వాటిలో లేదు సార్, బయటనే ఎక్కువ అవుతున్నాయి, వాటిలో ఏం లేదు. బయట కొంచెం లోపల సరం లేదని బయట పనుకోవడానికి చూస్తున్నాం, కానీ ఇట్లా ఇబ్బంది ఎదురవుతుంది మాకు. అది ఒక్కటే కొంచెం బాధాకరం అవుతుంది. ఎక్కడెక్కడ పోతున్నాయి సెల్లులు? ఇక్కడే సార్, ఇక్కడ రేకుల షెడ్లో ఈ సైడు నిన్న నైట్ పోయినది అనమాట. నాదే పోయింది, వివో 39 పోయింది నిన్న నైట్. ఇక్కడ 12 అయింది, సిజరింగ్ అయింది అనమాట. ట్రీట్మెంట్కి అవి టెస్ట్లు కానీ మేము తిరుగుతున్నాము నైట్ పూట. ఇప్పుడు కంప్లీట్ ఇవ్వాలన్నా కానీ మాకు ఇక్కడ టెస్ట్లు అవి రాసేస్తారు కదా, వాటికి తిరగడానికే మాకు టైం సరిపోదు. ఇక్కడ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి 2 గంటలు పనుకుంటే అప్పుడు ఆ టైంలో మొబైల్ పోయింది. అంటే ఇక్కడే పోయిందనే గ్యారెంటీ? అక్కడ పోయింది, రేకుల షెడ్లో పోయింది, గ్యారెంటీ పక్కా ఉంది. అంటే నువ్వు ఎక్కడో చోట పోగొట్టుకుని ఉంటావేమో? నే దగ్గర జోలో పెట్టుకొని పనుకున్నాను, ఎదురిస్తున్నప్పుడు పోయింది. ఉంది, నా ఆధార్ కార్డు ఓటర్ ఐడి 2 పోయినాయి. పర్సులో ఉన్నాయి, పర్సులో డబ్బులు ఏం లేవు, ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఉంటే పోయింది. అంటే నువ్వు నిద్రపోయే సమయంలో సెల్ఫ్ జేబులోంచి తీసేప్పుడు నీకు మెలకు రాలేదా? రాలేదు. అదేగా మా పొరపాటు. ఎందుకు పోయిందంటే ఇంకా మెలకు రాకుందాకే పోయింది అనమాట. ఏ టైంలో పడుకుంటావు? నేను 12ంటికి ఆ టైం పోయినా పనుకోవడానికి. ఇక్కడ జెంట్స్కి అలో లేదు కాబట్టి అక్కడ రేకుల షెడ్లో పనుకోమన్నారు కాబట్టి అక్కడ పోయి పనుకున్నాము, అప్పుడు పోయిందని. కంప్లైంట్ ఇచ్చావు అయిపోయినా? కంప్లైంట్ ఇచ్చడానికి ఇప్పుడు మాకు ఇక్కడ టెస్టులకి తిరగడానికి టైంకి అది 1 year బ్యాక్ కింద ఇదే కంప్లైంట్ ఇచ్చింటే వాడిని పట్టుకొని అప్పగించినాం. పట్టించింటే వాడు నా చేత కూడా 3వ అంట. 3 సార్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 3వ సారి కూడా బయటకు వచ్చి చేయడేముంది, చేసినాడు 3వ సారి కూడా. అట్లాంటి వాళ్ళకి ఏం భయం ఉంటుంది చెప్పు? ఏం చేస్తే కంట్రోల్ అవుతుంది? ఏం చేస్తా అంటే డిపార్ట్మెంట్ వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళే కదా, సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ వాళ్ళు. ఇదే సెల్లు నేను దొంగను పట్టించుకొని నేను చేసుకుని కంప్లైంట్ ఇచ్చుకుంటే బయటకు వచ్చింది సెల్లు. కంప్లైంట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? సెల్లు వదులుకోవాల్సిందే, తప్పదుగా. వాడు దొరకడు. ఈడ పట్టుకుని 4వ ఫ్లోర్లో పట్టుకునేవాడిని. ఆల్రెడీ 12 సెల్లులు తీసుకున్నారు, రెడీ పెట్టుకునేవాడు. దొరికి బెటర్ అయింది, దొరకకుంటే సెల్లుల్లో ఏం లేవు. వాటిలో పైన 1 year బ్యాక్ కింద 4th బ్లాక్లో ఆడ పట్టుకొని సరిపోయింది. పట్టుకోకుంటే అప్పగించినాం. వాడు చేసినది 3వ సారి అంట. 3వ సారి లోపల వేసినారు. మళ్ళీ అన్నిసార్లు ఎందుకు బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు చేసినాడు? మనకు భయం లేనట్టే కదా, అంతే. మళ్ళీ వదిలిపెడతారు, బెయిల్ మీద వచ్చాడు, మళ్ళీ చేస్తాడు. 12 సెల్లులు ఉన్నాయి. అందరం పోయినాం, అందరం ఇచ్చినాం. అందరం 7 సెల్లు వాళ్ళకి ఇచ్చినారు. పొద్దున రాత్రి పట్టించి పొద్దున ఇచ్చారు మాకు సెల్లులు. కేసు నమోదైందా? సంతకాలు పెట్టాం, సంతకాలు పెట్టించుకున్నారు, వచ్చినాం బయటికి మా సెల్లు మీద తీసుకొని. ఇంకా అంతే, ఇంకా అదే మ్యాటర్. మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండర్స్ అంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, వార్డుల్లో జరుగుతున్నాయి. వార్డు బయట సెదతీరడానికి విశ్రాంతి షెల్టర్స్ ఏదైతే పెట్టారో ఆ షెల్టర్స్లో కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. మేము ఎంతో అల్పుతున్నాం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వైద్యం కోసము అర్ధరాత్రి వేళలా కాపలా కాస్తూ నిద్ర మేల్కొని ఉండేటువంటి సమయంలో కాస్త కునుకు తీద్దామనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రం ఆ సెల్ ఫోన్తో పోవడంతో పాటు డబ్బు పోగొట్టుకునేటువంటి పరిస్థితి, ఆధార్ కార్డు ఉండేటువంటి విలువైనటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఉదయానికి దాని మీద స్పందిస్తున్నారా లేదనేటువంటి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కూడా ఒకే రోజు 12 సెల్ ఫోన్ కొట్టేసేటువంటి దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన అలాంటి వాడే మళ్ళీ 3వసారి కూడా దొంగతనం చేశాడని పోలీసులు చెప్పేటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా జనరల్ హాస్పిటల్ మాత్రం దొంగతనాలకి అడ్డాగా మారుతుంది. ఆ హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులకు మాత్రం దడ పుట్టించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చిన్నపిల్లలను ఎత్తుకునేటువంటి దొంగలను కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి వార్డు ఇక్కడ మా కాన్ఫ్లో వార్డు దగ్గర ఉన్నాం. ఒకవేళ ఎవరైనా తల్లులు హాస్పిటల్ లోపల ఉంటే పిల్లలు మాత్రం బయట అంటే చంటి పిల్లలు పక్కన తల్లి పక్కనే ఉన్నా వాళ్ళతో ఉన్నటువంటి మరో పిల్లలు తీసుకుని ఎవరైతే ఉన్నారో చంకడేసుకొని పక్కన పండుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు స్పందించాలి. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలంటున్నారు. సెల్ ఫోన్స్తో పాటు ఇక్కడ జరిగేటువంటి దొంగతనాలపైన ప్రత్యేక దృష్టి సారించకపోతే మాత్రం
పిల్లల అపహరణకు గురయ్యేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలని రోగుల బంధువులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేడజల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.